కమాన్. ఒరే ప్రసాద్, వాళ్ళ అన్నయ్య మిలిటరీ అది ఇది అంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది. మిలిటరీయే కాదురా, కమాండర్ ఇన్ చీఫ్ అయినా సరే వాడితో మాట్లాడి నేను ఒప్పిస్తాను. మీ నాన్నమ్మతో మాట్లాడే పూచి నీదే. ఆ తర్వాత నా బ్రెయిన్ తినకు. ఇంకోసారి ఆ గ్లాస్ లో ఈగ పడిందంటే దాని బతుకు నీ బతుకు పంజాబ్ అయిపోద్ది. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పని చేయి. టేక్ కేర్. మే ఐ కమ్ ఇన్ సార్? yes come in. how are you? who are you? I am dubbing artist Prasad. I am Major Chandrakant coming from Bhutan. Glad to meet you. I am not glad to meet you. హాయ్ ప్రసాద్. అన్నయ్య నేను చెప్పానే ఈయనే. హలో ప్రసాద్. కల్పనంతా చెప్పింది. ఇప్పుడు నిజంగా glad to meet you. వీడు బాబీ, నా ఫ్రెండ్. హలో. బాబీ కారు, మారుతి కారు. మారుతి కారు. ఓ ఐసి. రండి రండి కూర్చోండి. రండి. మీరు కారు చాలా స్పీడ్ గా నడుపుతారట. ఇప్పుడు అంతేలేండి, పెళ్ళైన తర్వాత మానుకుంటాడు. మీరు కూడా అంతేనా? నాకు అసలు కారే లేంది. నేను కొనిస్తానయ్యా. మీరా? ఎస్. నువ్వు చేసిన సహాయం ముందు ఇదెంత? నా చెల్లెలికి పెళ్లి కొడుకును చూడ్డానికి భూటాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నీ వల్ల నా పని కాస్త సులభమైంది. ఇది సహాయం కాదా? కమింగ్ టు ద పాయింట్. ఏం చదువుకున్నావు? నేనా సార్? నేను ఎంఎస్సి, వీడు ఎంకామ్. ఇతను చదివితే ఎంత, చదవకపోతే ఎంత? నిజమే కదా? అవును. నువ్వు ఇంత చదువుకొని ఈ డబ్బింగ్లు ఎందుకు? నీ సంపాదనతో నీ కుటుంబాన్ని పోషించుకోగలవా? ఏదో లేండి సార్, నా వల్ల వీలైనంత ప్రయత్నం చేస్తాను. అది సరే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మేము ఇవాళ రెడీ. ఏమంటావు కల్పన? మేము రెడీయే. ఏమంటావురా బాబీ? నాయనమ్మేమిటి? మరేం లేదండి, వీడికి గాని నాకు గాని తల్లిదండ్రులు లేరు కదా, అందుకే అన్ని విషయాలు నేను మాట్లాడాను. ఫైనల్ గా ఒక్క మాట నాయనమ్మ కూడా చెప్పేసి. మీ నాయనమ్మ కాదు, వీడి నాయనమ్మ. ఆయన నాయనమ్మతో నువ్వెందుకు చెప్పాలి? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బ్రదర్స్ లా ఉంటారు. నాయనమ్మతో మాట్లాడుకుంటారు. సో వాట్? ఓకే ఓకే, అయితే మాట్లాడి వెంటనే చెప్పండి. మరైతే మేము బయలుదేరతామండి. ఆల్ ద బెస్ట్. అంతే బోర్ల బొట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు. పైగా లేడీస్ హాస్టల్లో మకాం పెట్టబోతున్నావు. ఏడిసేవులే, నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి. ఇక్కడి నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నాయనమ్మకి తెలియకుండా రోజు 5 గంటలకి కారు తీసుకొచ్చాయి. ఓకే, వస్తావుగా? గుడ్ లక్. వైస్ ప్రిన్సిపాల్ గారి రూమ్ ఎక్కడ? పీపీ గారి రూమా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నమస్కారం అండి. ఎస్ ప్లీజ్. నా పేరు సరోజిని, శారదాదేవి గారు పంపించారు. ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. నా పేరు కనక మహాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ని. మీ సర్టిఫికేట్స్. శారదాదేవి గారు మీకు ఫోన్ చేశారు కదా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు. అవునండి, నాకు సెపరేట్ రూమ్ ఇస్తే. సెపరేట్ రూమా? అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది 6 డజన్ రూములు. అందులో 2 రూముల్లో వాటర్ ప్రాబ్లం. అవి రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి. స్టూడెంట్ రూమా? ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఊరెళ్ళింది. ఇవాళ రేపో వస్తుంది. అందాక సర్దుకోవాలి. సుమతి, ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు. హలో, ప్రస్తుతం 105 రూమ్ లో ఉంటారు. తీసుకెళ్లి చూపించు. ఇక్కడ వీపీ ఎమస్టిక్ బాగా రఫ్ కూడాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు, ఆడవేషంలో ఉన్న మగవాడు. ఓహో, ఆవిడ కూడానా? అదే ఏం లేదు, పద. ఇదే రూము, రండి. రూమ్ ఎలా ఉంది? ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్. జాకీ చాను, మైకేల్ జాక్సన్. నాది కూడా మంచి టేస్టే. ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు? ఫిట్టింగ్ బాగుందా? చాలా బాగుందండి. మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు. పర్వాలేదు, మార్చుకోండి. నేనేగా. ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకోవడం నాకు అలవాటు లేదు. సరే, వస్తాను.
స్నానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.